కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పడింది. ప్రజాస్వామ్యం నుంచి అనేక మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం అనేది కూడా ఈరోజు జరుగుతూ ఉంటే విజయవాడలో నడిబొడ్డులో అనేక పోరాటాలకు నిలవైన విజయవాడలోనే విష్ణు మాజీ శాసనసభ్యులు 3 మార్లు కూడా శాసనసభ్యులుగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో అక్కడ నిరాదీక్ష చేస్తుంటే అక్కడే ఆ స్థానిక శాసనసభ్యుడైన బోండా ఉమా మహేశ్వరరావు గారు కూడా వచ్చి దాడి చేసి కుళ్ళిపోయిన కోడిగుడ్లతో కూడా దాడి చేసి చేయడం నిజంగా కూడా మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. నేను అందరికీ ఈ తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీకి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద వారే కలిసిపోయారు, ఎవరు కానీ దాంట్లో లేదు. ఈరోజు నిన్న ఏం జరిగింది, యువకులు చిన్న విద్యార్థులు వారు తలుచుకుంటే మేము రాజీనామా చేపిము అని చెప్పిన మోడీ గారే ఆయన చేత రాజీనామా చేపించిన దాన్ని మీ అందరికీ కూడా ఒత్తిడి తెచ్చుకోమని చెప్తున్నాను. మీ అందరూ కూడా ఈ మోడీని చూసో లేకపోతే అమిత్ షాను చూసో మేము కూడా మాకు వారికి అండ ఉందని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా ఎందుకు నడుచుకుంటుంటే తీవ్రమైన ఎదుర్కొంటారని చెప్పేసి కూడా వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ జిల్లాలో కూడా తాడిపిత్రులో మరొక మారు కూడా ఈరోజు యాడికిలో కూడా అక్కడ శాంతియుతంగా నిరాదీక్ష చేస్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వారు షామినా వాళ్ళంతా కూడా పీకేయడం, ఆ పీకేసిన షామినా పైనే అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దీక్షకున కూర్చుంటే అక్కడికి ఆ దీక్ష శిబిరానికి అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అక్కడికి పోతూ ఉంటే మరొక మారు పోలీసు వారు కూడా ఇంటి దగ్గర నుంచి కూడా బయటికి రానియకుండా ఇంటిలోనే అతన్ని ఆపేయడం, ఇటువంటి దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈ జిల్లాలో ముఖ్యంగా ఎస్పీ గారికి నేను అందరికీ కూడా చెప్తున్నాను, ఎస్పీ గారు మీరు అనేవారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం మీరు నియమించబడ్డారా, లేకుంటే మీరు వారికి ఏమన్నా తాడిపిత్రి శాసనసభ్యులతో వారందరికీ కూడా ఏమన్నా బానిసగా ఉండాలా అని చెప్పేసి చేస్తున్నాం. మీకేమన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్పండి. ఈ రోజే కాదు, మీరు అందరూ కూడా చెప్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా ఆ హక్కు కూడా ఉంది. దాన్ని మీరు కాలరాయాలని చూస్తే మీరు కూడా చరిత్రలో కలిసిపోతారని చెప్పేసి కూడా నేను తీవ్రంగా కూడా హెచ్చరిస్తున్నాను. అలాగే ఈనాటి దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని, ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పూర్తిగా బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి, నిరుద్యోగ భృతి కావాలని చెప్పి ఏదైతే చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర సిపిఐ అంటే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులు జగదీష్ గారు కానీ, లింగమయ్య కానీ, శ్రీరాములు కానీ, రమణయ్య గారు, అలాగే రామకృష్ణ గారు తదితరులు అందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పిన దానికి వారికి కూడా ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో ఈ అప్రజాస్వామ్య పద్ధతిలో ఉండేది ఏదైనా వచ్చినా కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రజల హక్కులు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కూడా కాపాడే దాంట్లో అందరూ కలిసి కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా కలిసి అంటే లౌకికవాదులందరూ కూడా కలిసి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా యువజన విద్యార్థి ట్రేడ్ యూనియన్లు చేస్తున్నటువంటి ఉద్యమానికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. తప్పకుండా దానిపైన సిబిఐ విచారణ చేపట్టాలి. నిరుద్యోగ విద్యార్థులతో చెలగాటమాడుతూ మీరు ఆఖరికి పరీక్షలు నిర్వహించలేకుండా అవకతవకలు నిర్వహించి దాంట్లో కూడా అవినీతి కుంభకోణం చోటు చేసుకుందని చెప్పాలని ఈరోజు అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. పారదర్శకంగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించలేదు. అందుకోసమే మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నాం. దానికోసము దీక్షలు చేస్తే, దీక్ష శిబిరాలు వేస్తే ప్రతిపక్షాలు శాంతియుతంగా దీక్షలు చేసుకుంటామంటే యాడికిలోను విజయవాడలోను ఆ టెంట్ శిబిరాల్ని పీకి పోలీసుల సమక్షంలోనే మీరు కోడిగుడ్లతో విసిరి దౌర్జన్యానికి పాల్పడతా ఉంటే
మీరు అసలు వ్యక్తులేనా, మీరు అసలు పార్టీలేనా? మీరు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మాజీ శాసనసభ్యులైనా సామాన్య ప్రజలైనా ఒక నిరాహార దీక్ష చేసేదానికి, శాంతియుత ఆందోళన చేసేదానికి అందరికీ అన్ని చోట్ల హక్కు ఉంది. ఏమన్నా మీరు రాజకోటలో ఏమన్నా కట్టుకున్నారా మీరు ఏమైనా? లేకపోతే తాడిపత్రిలో ఏమన్నా ఒక రాజకోట ఉందా? లేకపోతే దానికంతా మీరే రాజులు, ఇంకొకరు రాకూడదు, ఇంకొకరు దీక్షలు చేయకూడదు అని ఏమైనా శాసిస్తా ఉన్నారా? యాడికులో ఎందుకు కానీ చేశారు? కాబట్టి దానిపైన తక్షణమే ఆ శాసనసభ్యుడు దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు క్షమాపణ చెప్పాలా, ఇలాంటివి జరగనివ్వమని చెప్పనని ప్రజలకు హామీ ఇవ్వాలా. అదే విధంగా విజయవాడలో జరిగిన దానికి పోలీసులు నైతిక బాధ్యత వహించాలా. అంటే శాంతియుత ఉద్యమాలకు కూడా మీరు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆందోళనకు మీ ఎమ్మెల్యే బాటంగా పాల్గొని అక్కడ చేసినటువంటి దౌర్జన్యాన్ని ఖండించాలని చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటివి ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మీకు నూకలు చెల్లుతాయి. అదే ఉదాహరణ కేంద్రంలో జరిగింది. సామాన్య విద్యార్థులు, సామాన్య యువకులు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి మీకు కూడా భవిష్యత్తులో అవుతుంది. అలాంటి పనులు పోవద్దని ఇంకోసారి హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి పాల్పడితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిపిఐ పార్టీ ఇతర పార్టీలు కలుపుకొని పిలిపిస్తుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.